నేను ఎప్పటినుంచో కొనాలి అనుకునే రుబ్బు రోలు అయితే ఈరోజు కొన్నానండి. ఈరోజు మంగళవారం, చాలా మంచిది కదా. అలానే మనం రుబ్బు రోల్ని లక్ష్మీదేవిగా అయితే భావిస్తాం, రోకల్ని నారాయణుడు అంటారనమాట. మనం ఈ రుబ్బు రోలు కొన్న తర్వాత క్లీన్ చేసేసుకుని ఫస్ట్ అయితే ఇలా మనం పూజనైతే చేయాలండి. క్లీనింగ్ అయిపోయిన తర్వాత పూజ చేసి అప్పుడైతే మనం ఏదన్నా బియ్యం కానీ నానబెట్టి రుబ్బితే అందులో ఉన్న బ్లాక్ అంతా కూడా పోతుందన్నమాట. 1, 2, 3 సార్లు మనం దీన్ని బాగా ఎక్కువగా బియ్యం రుబ్బుతూ ఉంటే కనుక ఆ బ్లాక్ అంతా పోతుంది. నేనైతే ఇలా ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన తర్వాత కొంచెం సబీనా వేసానండి. సబీనా వేసి నా దగ్గర పీచు ఉంటుంది కదా, మామూలుగా సామాన్లు తోముకునే పీచు కాకుండా నేను కొత్తగా అయితే ఒక పీచుని అయితే ఇది తోముకోవడానికి తీసానమాట. అలా ఆ పీచుతో అయితే మొత్తం సబీనా వేసి తోమేస్తే మొత్తం బ్లాక్ అంతా పోయిందనమాట. పోయిన తర్వాత నేను ఇలా పసుపు రాసి ఇంకా కుంకుమ బొట్లు పెట్టాను. అలానే వరిపిండితో కూడా బొట్లు పెట్టుకోవాలన్నమాట. ఈ రోలుని ఈశాన్యంలో పెట్టుకుంటే మంచిది. మనం రోలునేమో లక్ష్మీదేవి కానీ రోకల్నేమో నారాయణుడు కానీ భావిస్తామండి. అందుకే ఫస్ట్ టైం మనమైతే ఇలా రోలుని ఇలా తెచ్చుకున్నప్పుడైతే పూజనైతే చేసుకోవాలి. నేనైతే తెల్ల దారాన్ని తీసుకుని 9 కానీ ఇంకా 5 కానీ ఇలా పోగుల కింద తీసుకుని దాన్ని పసుపు రాసి, మన దగ్గర పసుపు కొమ్ము ఉంటే పసుపు కొమ్ము కట్టుకోవచ్చండి. ఒకవేళ పసుపు కొమ్ము లేదు అనుకుంటే కనుక ఇలా తమలపాకుకి బొట్టు పెట్టేసి ఇంకా తమలపాకుని ఇలా కట్టుకుని రోలుకి రోకలకి కూడా కట్టాలన్నమాట. కట్టి ఇలా పువ్వులు అవి పెట్టేసి ధూపాన్ని చూపించాలి. అలాగే మనం నైవేద్యం కింద ఏదన్నా పెట్టి ధూపాన్ని అయితే వేసి అప్పుడైతే రోలుని రుబ్బుకోవడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట. మనం ఎప్పుడు కూడా ఈ రోల్ని తిరగవేయటం కానీ అలా అయితే చేయకూడదండి. ఎప్పుడు కూడా కడిగినప్పుడు ఇలా బోర్ల నుంచి కడగటం ఇలాంటివన్నీ చేయకూడదన్నమాట. రోలుని ఎప్పుడు విడదీసి పెట్టకూడదు. ఇవి రెండు ఎప్పుడు కలిసే ఉండాలండి. నేనైతే రోటి పచ్చడి చేయటానికి అప్పుడప్పుడు రోటి పచ్చడి తింటే మంచిది కదా, అందుకని చెప్పేసి ఈ రోలుని అయితే కొన్నాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి.